కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్లు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. హృదయపూర్వక నమస్కారం. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏం లేదు. 40 క్వింటాల వాడికి రైతు కూడా ఉన్నారు. 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది, కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేరే రాష్ట్రాలు వేరే విధంగా ఇస్తున్నాయి, కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతేకాకుండా డబ్బులు వస్తాయా, బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను.